ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యాలు ఒకవైపు చర్చనీయాంశంగా మారుతుండగా మరోవైపు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా కల్పించేందుకు పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తూ ఉండగా తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అటు రాజకీయంగా రాజ్యసభ సీటు వ్యవహారం చుట్టూ వేడెక్కిన విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. 12 ఏళ్ల కేంద్ర పాలనలో జరిగిన వైఫల్యాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, పేపర్ లీకేజీలు, మహిళల భద్రత వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది. విభజన రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఎన్నికల వ్యవస్థ నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజా సమస్యలపై బీజేపీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరింది. ఇక రాష్ట్రాల అభివృద్ధి, జాతీయ రాజకీయాలపై కొనసాగుతున్న ఈ తాజా పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.